అందరికీ నమస్కారం. నేను మీ ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. తల్లి ఆస్మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి గాని, అర్హత గాని, వయస్సు గాని నీకు లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి సభలో నిలబడి మాట్లాడితే 4 చప్పట్లు మీడియాలో ఫోకస్ వస్తదని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు తల్లి. ఎందుకంటే ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా, చెల్లెలుగా చెప్తున్నా. నువ్వు చెల్లెలివే. నువ్వు పెద్దదానివి ఏం గాదు. అందుకే పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు చెల్లెలు లెక్కనే ఉండు. అంతే. అంతకు మించి నోరు జారేసుకోకమ్మా తల్లి. నీకు చెప్తా ఉన్నాము. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ విధంగా అయితే ద్వేషిస్తున్నారో ఖచ్చితంగా మీరు కూడా చూసుకోండి. మీ సార్ గురించి ఈరోజు నువ్వు నిలబడి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నావు, ఇదే సార్ మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు జాబ్ కోసం కొట్లాడుతున్నారు కదా, తెలంగాణలో జాబులు లేక యువత ప్రాణాలు కోల్పోతున్నారు కదా, అదే యువత ఈరోజు టీ పాయింట్లు పెట్టుకుంటున్నారు కదా, అదే యువత ఈ రోజు కూలి పనికి వెళ్తున్నారని చెప్పి నువ్వు ఏదైతే బాధపడుతున్నావు తల్లి, మళ్ళీ అదే సార్ని ఈ రోజు అత్యంత సన్నిహితుడు గురువు కదా తెలంగాణ చీఫ్ మినిస్టర్ కి, మరి ఎందుకు సాయం అడగలేకపోతున్నారు, ఎందుకు నోరు మాట్లాడట్లేదు? మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానిక ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ ఎందుకు నీకు? నువ్వు జాబ్స్ కోసం కొట్లాడుతున్నావు, నిరుపేదల కోసం కొట్లాడుతున్నావు, జాబ్స్ ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ కోసం కొట్లాడుతున్నావు. అది మాత్రమే చేయమ్మా తల్లి. అంతే తప్ప వీళ్ళ ఉచ్చులో పడి, వీళ్ళ ముసుగులో పడి నీ భవిష్యత్తును మాత్రం ఖరాబ్ చేసుకో. వీళ్ళు ఎలా అంటే బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ వాళ్ళ రకాలు. దయచేసి చెప్తున్నాను చెల్లి లెక్కనే ఉండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకమ్మా. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఏ మాత్రం నీకు లేదు. సో దయచేసి కూడా నోరు అదుపులో పెట్టుకో. నోరు జాగ్రత్త తల్లి. జై జనసేన, జై తెలంగాణ.